హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితా చెర్రీ యూట్యూబ్ ఛానల్. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ క్రిస్మస్ పండగకి మేమైతే కారపూస చేసేసామండి. సో ఫస్ట్ అయితే నేను మా బాబు ఒక వీడియో తీసేసుకున్నాం అనమాట. మా మమ్మీ మా పిన్ని చేయడం స్టార్ట్ చేసేసారు. సో ఫస్ట్ అయితే మా మమ్మీ పిండి ఇలా కలిపేసిందండి. నేనే ఫస్ట్ కలిపేటప్పుడు నేను పక్కన లేననమాట. సో అందుకనే ముందే కలిపిన పిండిని వీడియో తీసేసాను. తర్వాత నెక్స్ట్ టైం మా మమ్మీ లావు కారపూస చేసేటప్పుడు కూడా మళ్ళీ కలిపింది అనమాట పిండి. సో అప్పుడు మా మమ్మీ ఏం చేస్తున్నారంటే హాట్ వాటర్ పోసి గంట తీసుకొని మిక్స్ చేస్తూ ఉందనమాట. చెప్తూ ఉంది మా మమ్మీ ఎలా కలపాలి, ఎంత వేసుకోవాలి, రైస్, పచ్చనగపప్పు ఎంత వేయాలనేది కూడా మా మమ్మీ చెప్తూ ఉంది. ఇంకొంచెం కారంగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు అనమాట. కారం, సాల్ట్. సో మా మమ్మీ కూడా చెప్తుంది. సో మీరు ఈ వీడియోలో వినొచ్చు. మంచి కలిపేసింది. ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయండి, మన పేరెంట్సే చేయగలుగుతారు, మన మమ్మీ వాళ్ళే చేయగలుగుతారు ఇవన్నీ. ఇప్పుడు అన్నీ ఆర్డర్ పెట్టుకోవడమే అయిపోతుంది. ఈ కారపూసలు, అరిసెలు ఏం చేసేటట్టున్నాను చెప్పండి. సో మా మమ్మీ అలా పిండి కలుపుతూ ఉంది. మా మమ్మీతో మాట్లాడుతూ నేనేమో వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ పిండి అయితే కలిపేసిందండి. నెక్స్ట్ అయితే మొత్తం కలిపేశాక మా మమ్మీ కారపూస చేయడం అనేది స్టార్ట్ చేసిందనమాట. మా మమ్మీకి పాత స్టైల్లో ఇవి వాడడమే తెలుస్తుందండి. ఇప్పుడు వీటిని ఏమంటారో నాకు అంత పేరు ఐడియా లేదు. మనం కారపూస వేసేది ఇది. సో ఇప్పుడు గన్ టైప్లో వస్తున్నాయి, కానీ మా మమ్మీకి ఇదే ఇష్టం అనమాట. సో మా మమ్మీ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే లావు కారపూసకి గంట మీద వేసుకొని మా మమ్మీ ఆయిల్లో వేస్తారనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండి. సో అలా అనమాట. మేమందరం ఫోర్ మెంబర్స్ అండి. అంటే మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు, మమ్మీ, డాడీ, పిల్లలం అందరం ఉన్నాం అనమాట. సో అందరికీ సరిపోవాలి, మళ్ళీ చుట్టాలకి పంచాలి కాబట్టి మా మమ్మీ కొంచెం చాలా ఎక్కువే చేస్తుంది అనమాట. ఏ పిండి వంటలు చేసినా కూడా. సో ఇలా కారపూస అనేది వేస్తుంది. ఈ రోజుల్లో మనకు ఒక్క చిన్న పని చేసినా నడుము నొప్పి, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి. కానీ మా మమ్మీ వాళ్ళు చూడండి ఎంత చక్కగా చేసేసుకుంటున్నారో. ఒక్క హాఫ్ డేలోనే కారపూస చేసేసారు, అరిసెలు కూడా చేసేసారనమాట. నేను అరిసెల వీడియో ప్రీవియస్ పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. ఇలా కారపూస మంచిగా ఇలాంటి పనులు చేసేటప్పుడు ముచ్చట్లు పెట్టుకోవడానికి కూడా మంచిగా బాగుంటుంది కదండి. మేము కూడా ఎప్పుడెప్పుడో మాట్లాడుకుంటూ కూర్చొని చేస్తూ ఉన్నాం అనమాట. నేనేం చేయట్లేదు, ఇంకో పక్కన మా బాబు అది అయిపోక ముందే తినడం అనేది స్టార్ట్ చేసేసాడు చూడండి. మా హస్బెండ్ కూడా అంతే అనమాట, ఎంజాయ్ చేస్తున్నారు తినుకుంటూ. మా బాబు అసలు తినడు ఇలాంటివన్నీ, వాడికి నచ్చినట్టున్నాయి. సో అందుకే తింటున్నాడు అనమాట. తినే మా బాబు అండ్ ఈజ్ మై హస్బెండ్ అండి. మా హస్బెండ్ వీడియోస్ కూడా మీరు చూసుంటారు, చాలా వీడియోస్ అనమాట. సో మా వాడైతే తింటున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కారపూసని. సో ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.